హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రొఫెసర్ కోదండరామ్ను మరో 15 రోజుల్లో ఎమ్మెల్సీ చేస్తాను, ఎవరు అడ్డుకుంటారో అడ్డుకొని చూద్దామని సీఎం ఉస్మానియా వేదికగా సవాల్ విసిరారు. దీని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసు వచ్చే నెల 17కు వాయిదా వేసింది. అలాగే అదే సమయంలో మళ్ళీ ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసే ఒక వెసులుబాటు కూడా సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే సీఎం ఆ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తున్నది. ఈ నెల 29న క్యాబినెట్లో భేటీ ఉన్నది. ఆ క్యాబినెట్ భేటీలో మళ్ళీ గవర్నర్ కోటాలో కోదండరామ్ పేరును సిఫార్సు చేస్తారా, లేదా సెప్టెంబర్ 17న ఈ కేసు మీద సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సెప్టెంబర్ 15న జరిగే క్యాబినెట్లో దీని మీద చర్చ చేస్తారనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. అయితే ఎవరైతే ఇద్దరిని నియామకం చెల్లదన్నారో వాళ్ళిద్దరిని మళ్ళీ సిఫార్సు చేస్తారా, ఒక కోదండరామ్నే చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకనంటే సీఎం చేసిన వ్యాఖ్యలు అంత ఏదో ఆషామాషిగా చేసిందే కాదు. పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందునే ఆయన ఈ కామెంట్ చేశానని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు కూడా కొంత అసంతృప్తిని వెలగక్కుతున్న పరిస్థితి అయితే ఉన్నది. అయితే కోదండరామ్ను మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 3 బెర్తులను భర్తీ చేస్తారా, అప్పుడు ఆయనను క్యాబినెట్ తీసుకుంటారనే ఒక చర్చ కూడా ఉన్నది. అందుకే మొన్న మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణల ఆధారంగా ఎస్సీ వర్గంలో ఇద్దరు, ఒకటి మాల, మాదిగ, ఒక బీసీకి మాత్రమే అవకాశం కల్పించి 3 స్థానాలు పెండింగ్ పెట్టిరనే ఒక వాదన కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే కోదండరామ్ను మళ్ళీ 15 రోజుల్లో ఎమ్మెల్సీ చేస్తానని సీఎం వ్యాఖ్యానించడం, ఆ మంత్రివర్గం విస్తరణలో మళ్ళీ 3 చోటు కల్పిస్తారనే ఒక వాదన కూడా వినిపిస్తున్నది. సో ఈ మొత్తం నేపథ్యం చూసిన తర్వాత రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనే ఒక చర్చ అయితే జరుగుతున్నది. ఈ నెల 29 జరిగే క్యాబినెట్ తర్వాత ఈ అంశం మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.